అందరికీ నమస్కారం. వెండి వస్తువులు గాలికి ఊరికే నల్లబడిపోతూ ఉంటాయి. అవి తోమడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి ఈజీగా మా ఇంట్లో ఇలాగే క్లీన్ చేస్తాను నేను. ఇదే పద్ధతిలో ఇత్తడి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. పీతాంబరి అని ఒక పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. 200 గ్రాముల ప్యాకెట్ సుమారు 50 రూపాయలు ఉంటుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ షాపుల్లోనూ కూడా దొరుకుతుంది. ఈ పౌడర్ ఒక చెంచా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ప్లేట్లో ఎక్కువ పడిపోయింది. ఇది మామూలుగా గిన్నెలు తోముకోవడానికి వాడే విమ్ లిక్విడ్ జెల్. దీన్ని సుమారు ఒక చెంచా తీసుకొని రెండు కలిపి ఒక పేస్ట్ లాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పొడి ఈజీగా స్ప్రెడ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత పొడి వల్ల గిన్నెల మీద గీత పడకుండా ఉంటుంది. తోమే ముందు ఒక గిన్నె నీళ్ళల్లో ఇవి ముంచి తీసేయాలి. ఒక కాటన్ బట్టను తీసుకొని ఈ పేస్ట్లో అద్ది వెండి వస్తువుల మీద ఒకసారి మొత్తం రుద్దాలి. బట్టతో రుద్దడం వల్ల చేతులు పాడవకుండా ఉంటాయి. చూసారా, కొద్దిగా అప్లై చేయగానే మొత్తం నలుపంతా పోయి మళ్ళీ షైనింగ్ వస్తుంది. ఇలాగే ఈ పేస్ట్ అంతా గిన్నెకి పట్టించి ఒక్కసారి రుద్దితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇత్తడి గ్లాసు కూడా ఇలాగే మొత్తం పట్టించాలి. మొత్తం అంతా రుద్దాక శుభ్రమైన నీటితో మళ్ళీ కడిగేయాలి. ఇలా కడిగాక ఒక పొడి బట్టను తీసుకొని పూర్తిగా తడంతా ఆరే వరకు తుడవాలి. చూసారా అంత మెరుస్తున్నాయో? నేను అన్నీ ఇలాగే తోమేస్తాను. నేను చాలా విధాలుగా ట్రై చేస్తాను, కానీ ఇలా శుభ్రం చేయడం చాలా తేలిక అనిపించింది. పీతాంబరి బదులు కోల్గేట్ టూత్ పౌడర్ కూడా వాడచ్చు, కానీ అది కొంచెం ఖరీదు ఎక్కువ. ఎంతో నల్లబడిపోయిన వస్తువులు కూడా ఇలాగే శుభ్రం చేస్తే తడతడ మెరుస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వెండి సామాన్ స్టోర్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ వస్తువులన్నింటినీ స్టోర్ చేయడానికి ఇలా ఒక జిప్ లాక్ కవర్ తీసుకొని అందులో సరిపడా వస్తువులు పెట్టి గాలి చొరబడకుండా సీల్ చేయాలి. ఇలా కవర్స్లో పెడితే గాలి తగలకుండా ఎప్పటికీ నల్లపడకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.